ప్రభుత్వం పట్టినటువంటి కుట్ర అని చెప్పి కూడా విద్యార్థి లోకానికి ప్రజాస్వామ్యానికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా నిన్న కాక్రోచ్ సంబంధించినటువంటి యువత పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో విద్యా వ్యవస్థను నాశనం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వానికి పతనం మొదలైందని చెప్పి పార్లమెంటు ముట్టడికి వేలాది మంది యువత స్వచ్ఛందంగా పోతే ఈరోజు వాళ్ళపైన విచక్ష రహితంగా దాడి చేయడం అనేది సిగ్గుచేటు అని చెప్పి నిన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అయినటువంటి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేయడం జరిగింది. విద్యార్థులు అంటే చులకన, విద్యార్థుల హక్కులను సమస్యలను పరిష్కరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ అదేవిధంగా వారు అడుగుతున్నది ఏంటి, కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి అడుగుతున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీకి చేత కాకపోతే ఈ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి మళ్ళా ప్రభుత్వానికి ఎన్నికలు పోవాలి. కానీ ఇలాంటి విద్యార్థుల పైన విచక్షణరహితంగా లాఠీ చార్జ్ చేసి వాసువాయి ఉపయోగించి నిన్న రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేస్తే ప్రధానమంత్రి ఈరోజు విచక్షణ రహితంగా ఒక ఎల్ఓపి నాయకుడైనటువంటి ఒక రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడిని పోలీసులు ఈడ్చుకుంటూ పోతే బాధ కలుగుతుంది. అయినా రక్తం చిందించేది సరే ఈ దేశ యువత కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా మీతో కలిసి ఉంటుంది. ఈ రోజు ఈ దేశ నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో విద్యా సంస్థలను నెలకొల్పింది, ఎన్నో పరీక్షలు తీసుకొచ్చింది. కానీ ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడ అన్యాయం జరగలేదు. కానీ ఈ రోజు విద్యార్థి చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ ఎన్నో సంక్షేమాలు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు ఎక్కడ నడ్డి విడుస్తుంది. ఉన్నత విద్యలో ఈరోజు నేతి పీక లాంటి నే ఎంత ఉందో అలాంటి ఉన్నత విద్యలో అభివృద్ధి అంతే ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందుకోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడం తప్ప ఈ దేశంలో యువతకు ఉద్యోగాలు రావు. ఎందుకంటే ఆయన ఉద్యోగాలను 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ప్రజలను విద్యార్థులను మోసం చేయడం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థ బాగు చేయాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు విద్యార్థి యువకులు అందరూ కూడా మేల్కొండి, మీ తల్లిదండ్రులకు తెలియజేయండి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే, మీ అందరికీ ఒక భరోసాగా కాంగ్రెస్ పార్టీలో పడుతుంది. అదేవిధంగా బీజేపీ ఉన్నటువంటి ఈ యొక్క మతన్మాదులు నిరుక్కశ పాలన చేస్తున్నటువంటి కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. అదే నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పి నేను కోరుతున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మళ్ళా దేశంలో అంత యువత ఉద్యమాలు చేస్తుంటే కనీసం ఈ రాష్ట్రంలో విద్యార్థులకు సపోర్టుగా ఒక ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. అంటే మీరు ఒక బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళు ఎలాంటి తప్పులు చేసినా కానీ 2+1 మాది మీరు సపోర్ట్ చేస్తారా అని చెప్పి నేను అడుగుతున్నా. అందుకోసం విద్యార్థులందరూ ఆలోచన చేయండి. ప్రజలారా కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తుంది, మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, బీజేపీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేస్తున్నా కానీ ఈ రాష్ట్రంలో పార్టీలన్నీ కూడా ఒక జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కూడా బీజేపీ కొత్తగా బానిసగా మారినారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా మనం గలవిప్పాల్సిన ఆవశ్యకత ఎంత ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడైనటువంటి జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి మహేంద్ర నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా మరింతగా యూత్ కాంగ్రెస్ ను బలోపేతం చేయాలి, మరింత గ్రామ స్థాయికి కూడా తీసుకుపోవాలి ఉద్యమాన్ని. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గాలికి పోవాలి యువత విద్యార్థులు తలుచుకుంటే. ఈరోజు విద్యార్థుల పైన చూస్తే మీరు టీవీలో చూస్తున్నారా, పేపర్లో చూసారా, ఒక్కొక్కరిని లాఠీ చార్జ్తో కొడితే ఒక్కొక్కరికి ఇప్పుడు బయలుపోయినాయి. కొంచెం మానవత్వం ఉందా? కనీసం మానవత్వం ఉన్నాడు ఎవరైనా ఆలోచిస్తారు. కనీసం విద్యార్థులపైన దాడి చేయడానికి చేతులు వచ్చాయని చెప్పి పోలీసులను కూడా ఆర్మీ వాళ్ళని కూడా నేను కోరుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. అలాగే కాంగ్రెస్ నావీద్ గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నిన్న న్యూఢిల్లీలో నరేంద్ర మోదీ ఇంటి బయట